అమ్మా నానా నన్ను చూడు 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 అంటున్నావు, నువ్వు నాకేమి ఇచ్చామని చూడాలి అంటాడు ఒక్కొక్క కొడుకు. ఒక్కొక్క కూతురు అంటది, ఏమిచ్చావా అమ్మ నాకు పెళ్ళికి, కట్నం ఇవ్వటానికి కూడా ఏడుతో ఇచ్చావు, మా ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది, నేను నిన్ను చూడనే అమ్మా అని. ఇటువంటి పిల్లలు ఉంటారు కొంతమంది. ఎందుకుంటారు తెలుసు? వాళ్ళ నోట్ల వెంట దేవుని మాటలు ఉండవు. ఈ తల్లిదండ్రులు పెంచేటప్పుడే ఏమిలా పెంచేటప్పుడే కుసిద్ధంతో పెంచుతారు. ఏమే పిల్ల కూతురుతో చెప్పుద్ది తల్లి అంటది, ఎదుగో మీ నాన్నమ్మ కనుక నీళ్ళు అడిగితే ఇవ్వబాకు నువ్వు. ఏంటిది? పిల్లోడితో చెప్తారు, రే తాత కనుక నిన్ను మంచినీళ్ళు అడిగాడు అనుకో ఇవ్వనని చెప్పరా. ఏంటది? తాత నిన్ను నీళ్ళు అడిగితే ఇవ్వనని చెప్పరా. ఏం నేర్పారు చిన్నప్పటి నుండి? దేవుని మాటలు కదా వాళ్ళకి చెప్పింది. ఇప్పుడు వాడు చిన్నప్పుడు తాతకి ఇవ్వద్దనే సంగతి, ఆ నాన్నమ్మకి ఇవ్వద్దనే సంగతి, ఈ సంగతి చిన్నప్పుడు విన్నాడు. పాపం వాళ్ళకి తెలిసి ఇచ్చేసాడు నీళ్లు. పెరిగిన తర్వాత అమ్మ బాబుకి ఇవ్వటం మానేస్తాడు అనమాట. ఎందుకు? నేర్పారుగా అన్న. పిల్లల నోటి వెంట దేవుని మాటలు నేర్పాలి తప్ప ఇటువంటి మాటలు నేర్పకూడదు. అటువంటి పిల్లలే ఈ రోజున అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి, కెనడా వెళ్ళి, బ్రెజిల్ వెళ్ళి, లండన్ వెళ్ళి అక్కడక్కడ ఉంటూ అమ్మా బాబుల్ని ఎక్కడ పెడుతున్నారు తెలుసా? వృద్ధాశ్రమాలలో పెడుతున్నారు. అంటే నెల నేను డబ్బులు పంపుతున్నానుగా, నీకేం తక్కువ చేశాను, నెల డబ్బులు పంపుతున్నానుగా అంటున్నారు. అమ్మా నాన్నకు కావాల్సింది ఇదా? మీ ఆస్తులు పాడుగాను, ప్రేమలు లేని, మమతానురాగాలు లేని, ఆప్యాయత అనురాగాలు లేని ఈ సొమ్ము ఎవరికి ఉంటుందో తెలుసా? ఈ మనసులు ఎవరికి ఉంటాయో తెలుసా? ఒకటి దేవుని ఆత్మ లేనివారు, రెండవది ఆయన మాట వాళ్ళ నోట లేని వాళ్ళు, వాళ్ళ బిడ్డల నోట లేని వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి. ఎంత ఆస్తులుంటే ఏం ప్రయోజనం? నువ్వు ప్రసిద్ధి నందాలి. చాలామంది ప్రసిద్ధి నందరు. ఎలాంటి ప్రసిద్ధి నందుతారో చెప్తాను వినండి. వరహాపురం నుంచి రావడం జరిగింది. తన భర్తకి పెరాలసిస్ వచ్చినప్పుడు ఈమెమో పనికి వెళ్ళినప్పుడు ఆయన చీకటి శక్తుల ప్రభావం కారణంగా ప్రేరేపింపబడి ఇంటిలో నుండి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకేమో ఆరోగ్యం తక్కువ, పెరాలసిస్ మనిషి. ఆయన బ్రతికున్నాడో చనిపోయాడో ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఈమె ఉంది. ఫోన్ అయితే కలవడం లేదు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి వచ్చారా మీ దగ్గరికి అని చెప్పేసి తను అందరికీ ఫోన్ చేసింది, కానీ ఎక్కడికి ఆయన వెళ్ళలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె అనుకుంది, దేవా నేను ఎప్పుడూ కూడా వచ్చే అడ్డాడ స్వస్థశాల్లో నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నా భర్తకి ఏ ప్రమాదం జరగకుండా, ఏ హాని కలగకుండా రేపు ఈ పాటికి నా దగ్గరికి వచ్చేయాలనైనా, ఆయన ఎక్కడున్నా సురక్షితంగా క్షేమంగా నా దగ్గరికి తీసుకురానైనా అని చెప్పేసి ఆఖరికి దేవునిపై విశ్వాసం ఉంచి తీర్మానం చేసుకున్నారు. సాక్ష్యం చెప్పుకుంటాను, టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసుకుంటానని చెప్పేసి అని అనుకున్నారు. అయితే దేవాది దేవుని దయ వల్ల మరుసటి రోజు సాయంకాలం కల్లా ఆయన ఇంటికి వచ్చేసాడంట. మరలా తిరిగి గద్దించబడిన వాడై ఇంటికి వచ్చి భార్య పిల్లలతో కలుసుకుని సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. వరహాపురం నుంచి రావడం జరిగింది నాగమణి గారు. 4 మాసాలుగా కంటిన్యూగా వస్తూ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా వీరి కుటుంబంలో ఎన్నో మేలులు దేవుడు జరిగించి ఉండగా ఈ రోజున ఆ మేలులన్నింటిని బట్టి ఇంతకాలం కాపాడినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సాక్షిగా నిలిచి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు నాగమణి గారు వరహాపురం నుంచి మన మధ్యకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. మార్పును గమనించగలరు. అడ్డాడలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.